నమస్కారం గురువుగారు. నమస్కారం చెప్పము. గురువుగారు, మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు శివనామస్మరణతో శివాలయాలు కానీ వారి యొక్క మనసునంతా మహాపరమేశ్వరికి అర్పించుకుంటారు. ఆ శివ అనే నామస్మరణంలో ఉన్న దాగి ఉన్న తత్వం ఏంటి? అసలు శివ స్వరూపంలో ఉన్న మహత్యం ఏమిటి గురువుగారు? శివుడు అనేవాడు మహానీయుడు. ఆ మహానీయుడి యొక్క తత్వము, ఆయన యొక్క మహిమ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకి లేదు ముఖ్యంగా. ఎందుకంటే ప్రజలు ఎప్పటికీ కూడా పరమాత్ముడికి భక్తులు మాత్రమే. మూడో విషయం, ఆ మహానీయుడి మహాశక్తి, ఆ మహానీయుడి యొక్క తత్వం, ఆ మహానీయుడి యొక్క భక్తి మహత్యం గురించి తెలుసుకోవాలి అని అంటే మొదట మనం మానవత్వంతో ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్లో మానవత్వం ఎక్కడుంది ఈ రోజుల్లో? మరి అలాంటప్పుడు ఎక్కడో ఉందిలేండి, వాస్తవం ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. మానవత్వం అనేది ఎప్పుడైతే నశిస్తుందో, ఒకరిపై ఒకరి పైశాచికత్వమైన ఆనందాన్ని పొందడానికని స్త్రీలకి రక్షణ లేకుండా, పురుషులకి రక్షణ లేకుండా, ఆడపిల్లకి రక్షణ లేకుండా, సౌభాగ్యవతులకి రక్షణ లేకుండా, అన్యాయం ఎక్కడైతే బాగా 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 ప్రభంజనంగా నడుస్తుంటుందో, అంటే వీరాజిల్లడం, అంటే హెవీగా కంటెంటివ్గా పోవడం, ఇంకా అదే ఎక్కడ చూసినా అదే, ఏ ఊర్లో చూసినా అదే, ఎక్కడ పోయినా అదే అన్యాయం, ఎక్కడ చూసినా అదే అధర్మం. ఇలాంటి అన్నీ ఉన్న చోట శివతత్వాన్ని ఎలా కనిపెట్టగలవు? శివుడి యొక్క తత్వాన్ని మీరు ఎలా చూడగలరు? శివుడి యొక్క శివరూపాన్ని మానవ శరీరంతో ఏ విధంగా పోల్చగలవు? వాస్తవంగా పోల్చుకుంటే అమ్మా, శివుడి తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. కానీ శివుడి యొక్క భక్తి, శివుడు మనకు చూపించే ప్రేమ, శివుడు మనపై కురిపించే ఆ అనురాగాన్ని, ఆప్యాయతని మాత్రం చేరవచ్చు. మానవ శరీరంలో ఏముంటుందంటే అమ్మా, పుట్టుడే నీవు ఒక బాధ్యత పుడతావు. తల్లికి కొడుకులాగా, లేదా తల్లికి బిడ్డలాగా, కూతురులాగా, అంటే ఒక బాధ్యత నీకు యాడ్ అయ్యే ఉంటుంది అక్కడ. సో నీవు పుట్టక ముందుకే నీ రాతలో ఒకరికి అప్పచెప్పి పుడతావు. వాస్తవం కదా. గరుడ పురాణం ప్రకారముగా 15 కర్మలని నీవు ఆచరించడానికి నీ 15 కర్మలని నీ శరీరంలో దాచుకొని పుడతావు. అంటే 15 కర్మలని ఆల్రెడీ నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరమాత్ముడు నీకు అంటబెడతాడు. ఇవి ఉన్నాయి నీ బాధ్యతలు. కేవలం బయటికి వస్తుంది నువ్వు ఒక పుణ్యం సంపాదించడానికి మాత్రమే. అదే 16వ కర్మ. ఈ పుణ్యం అనేది చాలా కష్టం. ఎలా సంపాదించగలరు పుణ్యం? బాగుండాలి దానికోసం, భక్తితో ఉండాలి దానికోసం, ధర్మంగా ఉండాలి దానికోసం, సత్యంగా ఉండాలి దానికోసం, మనశ్శాంతిగా ఉండాలి దానికోసం, కోపంతోనే ఉండకూడదు. ఇన్ని వర్షన్స్లో మరి నీకు ఎలా పుణ్యం సంపాదించగలవు నీవు? మీరు అన్నట్టుగా కర్మలో కూడా ఇంకా పాపం చేస్తారు. ఇదే 16వ కర్మలో పాపం చేసిన వాళ్ళు ఎక్కువ, పుణ్యం చేసిన వాళ్ళు లేరు. మానవుడికి ఓపిక లేదు. ఓపిక లేనంత వరకు పుణ్యం రాదు. పుణ్యం అంటే ఏమిటి తెలుసా అమ్మా? నిన్ను నమ్మిన వాడిని మోసం చేయకుండా ఆయనని ఆదుకోవడం, నీకోసం ఎదురు చూస్తున్న కుటుంబానికి నువ్వు వెళ్ళి అండగా ఉండడం, ఆకలితో నిజముగా అలమటిస్తున్న రోడ్డుపై పడుకొని ఉన్న ఆ భిక్షగాడికి అన్నం పెట్టడం, ఇది పుణ్యంగా? అలా పెడతామా? ఫంక్షన్లో 25 మందిని పిలిస్తే 50 మంది వచ్చారనుకోండి, 50 మందికి భోజనం పెట్టాలి అని ఆలోచించి ఆ 50 మందికి వండి పెడతాం. ఒక భిక్షగాడు వచ్చాడనుకోండి, 50 మంది తిరగబడి కొడతాం. 25 మంది ఎక్కువైతే 25 మందికి వండే నీ అన్నానికి విలువిచ్చి నీవు ఒక భిక్షగాడు వస్తే పెట్టలేవా? అంటే మరి పుణ్యం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది పుణ్యం? అర్థమైందా మా తల్లి? దేవుడి ప్రసాదం తీసుకొని అలా కొండల మీద నుంచి దిగుతున్న మనం కనీసం ప్రసాదాన్ని పక్కనున్న వాడికి కూడా చూపించకుండా పక్క మనం నోట్లేసుకుంటాం ఈ రోజుల్లో. ఎక్కడిది పుణ్యం? ఎలాంటిది పుణ్యం? పుణ్యం రావాలంటే అవతల వ్యక్తి కడుపును చూడాలమ్మా. నిజమైన వాడా, అబద్ధమైన వాడా? కొందరు ఉంటారుగా భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది. కొంతమంది చూస్తే ఒళ్ళు పొగరుతూనే ఉన్నాడు, వీడు అడుగుకుంటున్నాడు ఏంది అనిపిస్తుందా? కొంతమందిని చూస్తే జాలి కలిగిన వాళ్ళకన్నా సాయం చేయాలా వద్దా? మరి చేస్తున్నామా? వీఆర్ నాట్ డూయింగ్. మనది లేదు. షెడ్యూల్స్ హెవీ ఉంటాయి, మనకి బిజీ ఉంటాం, మనం కాస్ట్యూమ్స్లో ఉంటాము, కొంచెం రెడీ అవుతాము. అంతకు మించి మనం ఆయనకంటే గొప్ప వాళ్ళం అన్న ఫీల్డ్లో ఉండేసరికి పాపాన్ని ప్రాయశ్చిత్తం ఆయన చేసుకొని ఆయనని మనము ₹1 ₹2 దానం చేద్దామన్నా కూడా చేయలేకపోతాం. మతం అడ్డం వస్తుంది, కులం అడ్డం వస్తుంది, ఎన్నెన్నెన్నో అడ్డు వస్తాయి. అహం కూడా అడ్డు రావచ్చు.
ఎన్ని అడ్డొచ్చిన నా తండ్రి మహాముఖంటి ఆ మూలనాథుడు, ఆ వైద్యనాథుడు, భూతనాథుడు శ్మశానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు కదా, 3 కళ్ళు మూసుకున్నాడు. ఆయన గారు దొంగ నిద్రలో ఉన్నారు అంటారు చాలామంది. ఆయనని కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరిస్తే అడుగుతారేమో, ప్రశ్నలు చెప్తారేమో అని చాలామంది దొంగ నిద్రపోతున్నాడు అంటారు శివుడిని. అందరు దేవాది దేవతలు అలంకరించుకుంటే ఈయన గారు వచ్చేసి బూడిద రాసుకుంటాడు, ఈయన గారు వచ్చేసి దుమ్ములో ఉంటాడు, ఈయన గారు వచ్చేసి స్నానమే చేయడు, శ్మశానంలో కూర్చొని ఉంటాడు. శవాలతో సాహసం, హిప్పసార మైకం హిప్పసార అంటాం, ఇలా తండ్రి ఫొటోస్ అక్కడ ఆ మైకంలోనే ఉంటారు అని పాట ఉంది. శవాలతో సాహసం హిప్పసార మైకం అని ఒక పాట కూడా ఉంది. నా తండ్రి తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మొదట నీవు మనిషివి కావాలి. దేవాది దేవతలే అర్థం చేసుకోలేకపోయారు నా తండ్రి వ్యూహాన్ని. గరళాన్ని కంఠంలో దాచి విషాన్ని, గరళం అంటే ఆ అమృతాన్ని గొంతులో మింగడానికని దేవాది దేవతలకి ఇచ్చి వాళ్ళని చిరంజీవులను చేశాడు. ఎంత గొప్ప తత్వం! దేవాది దేవతలకి అమృతం ఇచ్చేసి విషాన్ని ఆయన గారు గొంతులో పెట్టుకున్నారంటే మరి ఎంతకంటే పెద్ద మానవత్వం మనం చేయగలమా? విషాన్ని మనం దాచుకోగలమా? మన దగ్గర ఏదన్నా ఇందులో ఇక్కడ పెట్టుకోగలమా? విషాన్ని అయితే మనం ఎప్పుడు గొంతులో పెట్టలేం. చిన్న పాయిజన్ అయితేనే మనం చాలా రిఫ్లెక్ట్ అవుతాము. అలాంటిది ఆయన ఆలాహలాన్ని అంత పెద్ద సముద్రం నుంచి వచ్చిన వాసుకి దగ్గర నుంచి తీసుకొని పెట్టుకున్నాడు. ఇంకా చిరంజీవిలాగా ఎందరికో జీవితాలకు ఆదర్శమై ఉన్నాడు కదా. ఆయనకి నువ్వు ఈ విధంగా భక్తి చూపించగలవమ్మా? చూపించలేవు. హంగు హర్వాటంతో శివుడిని గెలవలేము. శివుడిని భజనలతోని, లేకపోతే మీరంటున్న అలంకరణతోని, లేదా మీరు అనుకుంటున్న ఏదైనా గొప్పతత్వంతో శివుడిని గెలవలేము. శివుడిని గెలవాలంటే ఒకే ఒక తత్వం, అది కూడా మానవత్వం. మంచి మనస్సు, ధర్మం, న్యాయం, నా ఇంటి, నా ఇలవెలుపు, నా కులదైవం, నా అంతఃకరణ శుద్ధి, నా ఆత్మశోధననే నా ఆత్మ, నా ఆత్మీయ పరమాత్మ, అదే నా జీవాత్మ అనుకున్నవాడు మాత్రమే చూడగలడు. శివభక్తులు ఎక్కువగా చూడండి రోడ్లపైనే ఉంటారు. శివభక్తుల్ని ఎక్కువగా చూడండి అఘోరాలయ్యే ఉంటారు. శివభక్తుల్ని ఎక్కువగా చూడండి కుటుంబాలకు ఎంతో దూరంగా ఉంటారు. శివభక్తుల్ని ఎక్కువగా చూడండి వాళ్ళకి ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ మైకంలో వాళ్ళే ఉంటారు. ఇలాంటి వాళ్ళని తండ్రి ఏం చేస్తాడు? లోక కళ్యాణం కోసం పుట్టించుకుంటాడు. ఒక పురోహితుడే ఎందుకు వెలిగించాలమ్మా హోమంలో ఉన్న ఆ అగ్ని? మీకు తెలుసా? హోమంలో మనం అందరం కూర్చుంటాం. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి హోమాలు చేయించుకుంటున్నారు, లేకపోతే ఇంకా చేయించుకుంటున్నాం కదా. ఏది చేయించుకున్నా హోమం చేయించుకున్నవాడు హోమగుండాన్ని వెలిగాడు. ఎందుకు వెలిగిస్తాడు అనేది తెలుసా తల్లి? ఆయన కంఠంలో ఉంటుంది మన యొక్క పురాణాల గాథ, వేద సారాంశాలు, వేద పఠనాలు, ధర్మ సందేహాలు, ధర్మాన్ని మనకు అందించే ఉపదేశాలు. సిద్ధులు, యోగులు, యోగ పురుషులు, మహర్షులు, ఋషులు వాళ్ళ పరంపరలో ఉంటారు. అదే మన దగ్గర ఉన్న సనాతన ధర్మం. ఆ నాలికకే, ఆ చేతికే విలువమ్మ. నువ్వు కోట్లు ఇస్తావు ఆయనకి పూజ చేసినందుకు, కానీ నువ్వు చేసే హోమంలో ఉన్న అగ్గి వెలిగించే అర్హత లేదు నీకు. చూసావా రాత ఎలా ఉంది పరమాత్ముడిది? దాన్ని వెలిగించాలన్నా ఓ కారణజన్ముడే వెలిగించాలి. అది పరమాత్ముడి ఆజ్ఞ. అలా బాగా గమనించండి మీరు. మళ్ళీ ఆ అగ్గి మాత్రమే పురోహితుడు వెలిగిస్తాడు. పుణ్యం కూసున్న దంపతులకు వస్తుంది, వెలిగించిన వారికి రావాలిగా. మహానీయుడి తత్వం చూసావా? వెలిగించడం వరకే నీ తత్వం. పుణ్యం అనేది ఆ ఆది దంపతుల ఆదినం. మనం కేవలం కూర్చోవడం. తర్వాత ఆయన ఎవరిని ఎలా చేయాలి, ఈయనకి ఏ పాపం ప్రాయశ్చిత్తం కావాలి, ఈయన ఏ విలువలను కోల్పోయి మళ్ళీ విలువ సంపాదించడానికి వచ్చాడు, ఏ వ్యాపార నష్ట సుఖాల కోసం వచ్చాడు, ఇలాంటి వివరణని పురోహితుడి ద్వారా వింటాడు. అంటే ఒక సాధకుడి ద్వారా విన్నప్పుడు న్యాయమా అన్యాయం అనేది పరమాత్ముడి ఆజ్ఞ. మీ ప్రశ్న ద్వారా చాలామందికి తెలియాల్సింది ఏంటంటమ్మా, నీవు లక్షలు ఇచ్చి పూజ చేసుకున్నంత మాత్రాన నీకు ఫలితం ఇవ్వాలని లేదు. అక్కడ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు పూజకు వచ్చావు, కానీ పరమాత్ముడు మాత్రం ధర్మం ఉన్న పూజనే గెలిపిస్తాడు. ఇంతవరకు చరిత్ర, ఇతిహాస, పురాణాలలో, ఇన్ని వేదాలలో అమ్మా ఏ వేదంలో కూడా అధర్మంగా ధర్మం గెలిచింది, ధర్మంగా అధర్మం గెలిచింది అనేది లేదు. ధర్మానికి ధర్మమే గెలిచిందని ఉంది. ఇక్కడ అధర్మం పైన ధర్మం గెలుస్తుంది, బాగా గుర్తుంచుకోండి. కాకపోతే మెల్లిగా. కానీ ఎవరి నుంచి ఎవరు అనేది ఆయనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదా. ఇందులో మీరు అన్నది ఏంటంటమ్మా, శివనామ స్మరణాన్ని చేయాలి అని అంటే మొదట నీ అంతఃకరణ శుద్ధిని శుద్ధిపరచుకోవాలను. శివుడు అందరికీ భక్తే, ఆయన ఎవరిని కూడా పూజించొద్దు, నన్ను చేయొద్దని ఎక్కడా అన్నాడు. ఇంకా మన వాళ్ళల్లో కొందరు ఉన్నాం మనం,
మేము ఈయన గారిని పూజిస్తాము ఆయన నమ్మమంటారు కదా. శివుడి రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు అసలు. ఇక్కడ నువ్వు ఎక్కడ కూడా లేదు. శివుడి రిస్ట్రిక్షన్స్ అనేటిదే లేదు. పెళ్ళిలో చూడండి శివుడి పార్వతీమాత యొక్క విగ్రహాలే కనబడతాయి ఎక్కువ శాతంగా. తర్వాత కొంతమంది కులదైవం వెంకటేశ్వర స్వామి ఉండడం చేత తండ్రిని పెట్టుకుంటారు, విష్ణు మహానీయుని పెట్టుకుంటారు. కానీ భార్య స్థితిగతులకి అర్ధభాగాన్ని ఇచ్చిన మహానీయుడి యొక్క చిత్రపటాలే ఎక్కువ ఉంటాయి అందులో. ఎందుకు, ఏ విధముగా, ఏ కారణాల చేత అనేది వివరణ. అలా అంత స్పష్టతను చూయించాడు తండ్రి. శరీరం అర్ధభాగాన్ని ఇచ్చేసాడు ఆయన. అంటే విలువలు ఇద్దరికి సమానమని ఇచ్చాడు కదా. అలా వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇయ్యలేడు తెలుసా? విష్ణు మహనీయుడు ఎందుకు ఇయ్యలేడు అంటే అమ్మ ఆయన గుండెలో చోటిచ్చాడు అంతే అమ్మకి. అర్థమైందా? బ్రహ్మ నాలుక పైన మాత్రమే చోటిచ్చాడు సరస్వతి మాతకి. తండ్రి ఏం చేశాడు, మొత్తం శరీరాన్ని అర్ధభాగం ఇచ్చాడు. కాబట్టి చేసుకునే ఈ దంపతులు జీవితంలో సరి సమానమైన కష్ట సుఖాలని, బాధలని, దుఃఖాలని అన్నిటినీ అనుభవించాలనేది శివతత్వం. మరి మానవత్వం ఇక్కడ ముఖ్యమైనదా? శివతత్వంలో భక్తి ముఖ్యమైనదా? భక్తి ఏ విధంగా ఉండాలి? మానవత్వంతో ఉండాలి. భక్తి అంటే నువ్వు కళ్ళు మూసుకొని రామ 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 భజయిస్తే కాదు. నీ ఆ భజనలో వందల మంది నీకు ఏకీభవించాలి. నువ్వు పెట్టే ఆ పుణ్యమైన తిండి అంటే ఏదైతే అన్నదానం ఉంటుందో తిన్న ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి. శబరి ఎంగిలి పండ్లు తిన్న నా తండ్రి శ్రీరాముడు తల్లితో అన్నాడంట ఒకరోజు. కైకేయి మాత గురించి మీరు విన్నారా? కైకేయి మాత అంటే రాముడి యొక్క తల్లి. ఈ ప్రపంచం మొత్తంలో అమ్మ ఆ ఈ వర్డ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఓవరాల్ ఇండియా మొత్తంలో మనం మాట్లాడాల్సింది. శ్రీరాముడికి అత్యంత 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 విలువ, శ్రీరాముడికి అత్యంత అత్యంత శక్తి, శ్రీరాముడికి అత్యంత అత్యంత ముఖ్యమైన వ్యక్తి కైకేయి. కైకేయి అంటే ఆమెడ శ్రీరాముడిని ఇష్టపడ్డంతగా ఆమె లోకంలో ఎవరిని ఇష్టపడదు కైకేయి. మీకు తెలుసా? కైకేయి అని అంటే శ్రీరాముడికి ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ మదర్. ఆవిడంటేనే ఇష్టం. అయితే కైకేయికి కూడా శ్రీరాముడు అంటేనే ఇష్టం. చరిత్రలో ఏమో తెలుసా అమ్మ, కైకేయి తండ్రిని దశరథ మహారాజు నుంచి విడగొట్టి అడవిల పాలు చేసింది కైకేయి. అందరికీ తెలిసింది కదా. తండ్రిని బాగా ఇష్టపడుతుందమ్మా. ఓ రోజు సంధ్యా సమయంలో చంద్రుడిని చూయిస్తూ తండ్రికి అమ్మ అన్నం తినిపిస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో 7.5-8 సంవత్సరాల వయసు. గోరుముద్దలు పెడుతున్నప్పుడు కైకేయి మాతతో అడుగుతాడు, అమ్మ ప్రపంచంలో అన్నిటికంటే నీకు ఇష్టమైనది ఏమిటే అని అడిగితే నీవే నాయనా అంటది. అవునా, మరి నాకు కూడా నీవే ఇష్టం కదా. మరి మన ఇద్దరి ఇష్టాలని విడగొట్టాలి అని అంటే, మన ఇద్దరి ఇష్టాలను దూరం కావాలి అని అంటే నేను ఇక్కడ ఉండకూడదమ్మా. నేను ఇక్కడ ఉండడం చేత చాలా విలువలు కోల్పోవాల్సి వస్తుందమ్మా. నేను ఒక సమయం వచ్చినప్పుడు, పట్టాభిషేక సమయం వచ్చినప్పుడు నేను శ్రీరాముడిలాగా పట్టాభిషేకం ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తున్న సమస్త జీవరాశులకి నేనేంటో తెలియదు అని అంటాడు. శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తే ఇంతవరకు రాముడిలాగా ఉండకపోయేవాడు. ఆయన కూడా దేవుడిలాగానే అక్కడక్కడ ఉండిపోయాడు, అంతే ఫోటోలలో ఉండిపోయాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి నాలుకలో ఉన్నాడు ఆయన పట్టాభిషేకం నేను చేయకూడదమ్మా, నువ్వు దానికి అడ్డుకోవాలి అని అంటాడు. అలా ఇలా అడ్డుకుంటాం బిడ్డ, నీవు ఒక సంవత్సరం 18 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు పట్టాభిషేకం చేసి నువ్వు రాజ్యాలని వేలాలి కదా అని అంటే, లేదమ్మా నా కోసం ఆ జన్మలో చేసిన పాపపుణ్యాల కోసం ఎదురు చూస్తున్న శబరి కోసం వెళ్ళాలి నేను, నా కోసం ఎదురు చూస్తున్న వానర సామ్రాజ్యం కోసం వెళ్ళాలి నేను, నా కోసం 10 తలలు పెట్టుకొని కూర్చొని శివభక్తుడై ఉన్న రావణాసుని గెలవడానికి వెళ్ళాలి నేను, నా కోసమే ఎదురు చూస్తున్న వన్య ప్రాణులు జీవుల గురించి వెళ్ళాలమ్మా నేను. అప్పుడే కదా నేను లోకం మొత్తం చుట్టేసి వచ్చినప్పుడు ఆ ఊరూరా చేస్తున్న మహా కార్యక్రమాలకి నేను శ్రీరాముడనని తెలుస్తుంది. నీవు పట్టాభిషేకం ఇస్తే నేను రాజునైతా, కానీ నేను మానవ శరీరాన్ని ఎత్తిన వాడిని మహానీయుడిని కావాలి అని అనుకుంటే మాత్రమే నన్ను పట్టాభిషేకం ఎక్కనీయకమ్మా అని అంటే, ఆ అమ్మ ఆ మాట ఎవరికి చెప్పొద్దు అంటాడు. మాట తీసుకుంటాడు. ఆ మాట తీసుకున్న తర్వాత ఆ పట్టాభిషేకం చేయనీయరు. తండ్రి పెళ్ళైనప్పుడు, పెళ్ళైన సమయంలో ఈ కైకేయి మాత దశరథ మహారాజుని హెచ్చరిస్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టాభిషేకం చేయనీయదు రాముడిని, నా కడుపులో పుట్టిన భరతుడికే చేయాలి అని అంటది. కానీ అందరికీ తెలిసింది ఇది కదా, లోపడున్న లోతైన విషయం తెలియదు. అలా జరిగిన సందర్భంలో అమ్మ తండ్రి ఏం చేస్తాడంటే పట్టాభిషేకాన్ని రిజెక్ట్ చేసుకుంటారు. ఇక కైకేయి మాత హడావిడి చేసింది కదా అని కైకేయి మాతకి అందరూ మట్టి ఎత్తిపోస్తారు ఆమె మీద. నువ్వు ఎవరు అడ్డుకోవడానికి, కొంతమంది
అమ్మని హెచ్చరికతో గొడవపడడానికి వస్తారు. దశరథ మహారాజు కూలిపోతాడు. ఉర్మిళాదేవి అక్కడ లక్ష్మణుడి భార్య చాలా చాలా నిశ్శబ్దాన్ని పాటించేస్తుంది. రాజ్యం అంతా అల్లకల్లమైపోయి మీరేంది నేనేంది అన్న వ్యవహారం వచ్చినా కూడా కైకేయి మాట ఎత్తదు. అప్పుడు దేవాది దేవతల నుంచి ఆకాశవాణి వినబడుతుంది. ఇకపైన కైకేయి ప్రతి మాటలో తిట్టేటప్పుడు మాత్రమే ఉంటుంది, ఇకపైన ఆవిడ చరిత్ర ముగుస్తుంది అని చెప్పేసి ఒక ఆకాశవాణి వినబడుతుంది. ఇదేమిటి ఆకాశవాణి వినబడుతుంది అని అంటే, అర్థం పర్థం లేని శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం సమయంలో, రాముడు రాజు కావాల్సిన సమయంలో, రాముడు రాజ్యాన్ని ఏలాల్సిన సమయంలో బంగారంతో చేసినే ఉంటాయి పట్టాభిషేకం అంటే అప్పట్లో రాజులు కదమ్మా. అలాంటి మహావీరుడి పట్టాభిషేకాన్ని ఆవిడ ప్రతి నోట్లో చెడులాగా పలుకుతుంది అని అంటారు. ఎలా అనంటే కై అని అరవకు ఎందుకు అరుస్తున్నావు అంటారు. తిట్టు గుర్తుందా ఆవిడని ఎందుకు అంటారు. ప్రతి నోటిలో నిన్ను చెడుగా వాడతారు. ఇక పైన కైకేయిని ఎందుకు అరుస్తున్నావు అని అంటారుగా. అలా కైకేయికి ఇచ్చిన మహాబిరుదమ్మ మానవ శరీరాలు. అలా వచ్చిన ఆ తరుణాన్ని శ్రీరాముడు ఈరోజు 14 సంవత్సరాలు వనవాసం వేలి శబరిని ఆదుకున్నాడు. రాయితో ఉన్న అహల్యాదేవిని ఆదుకున్న తర్వాత ఆవిడ వచ్చేసేసి అహల్యాదేవతై గౌతమ మునివర్యుల యొక్క భార్య స్థానం తీసుకొని కొన్ని సందర్భాల్లో ఆవిడ గెలిస్తే అక్కడ నుంచి సీతామాత విషయాలు గెలిచి లక్ష్మణుడు రావణుడు అలా వెళ్ళేసి పట్టాభిషేకం 14 సంవత్సరాలు ఆయన అనుకున్న అన్ని కార్యక్రమాలు చేసి వచ్చి తీసుకున్నాడు. ఈయన కోరిక కూడా 7 సంవత్సరాలు అప్పుడు ఏంటంటే నేను అన్నీ చేసి వచ్చి రాజ్యం ఏలాలి. అప్పుడు కూడా రాజ్యం ఏలలేడు తండ్రి. ఎవడో సహలివాడు ఏదో అన్నాడంట కదా అని రాజ్యం మీద కూర్చోలేకపోయాడు. తర్వాత వెళ్ళిపోయాడు. అందుకు కదా శ్రీరాముడి యొక్క చరిత్ర. ఇక్కడ ఏం మీకు ఈ సారాంశం వల్ల ఏమర్థమేం తెలుసా అమ్మ? మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబాలను అందరినీ ఆదుకోవడమే మానవత్వం. ఇవన్నీ లేనిది శివతత్వాన్ని గెలవగలమా? శ్రీరాముడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామనంటే ఈ రోజుల్లో తెలియాలి చాలామందికి. మన కోసం ఎదురు చూసిన కుటుంబాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, ఆకలితో ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, మా అత్త మా మామయ్య పలకరిస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదమ్మా. ఇవన్నీ గెలవలేంది నువ్వు భక్తితో కూర్చోగలవా అమ్మ? ఇవన్నీ గెలిచిన తర్వాత నీకు ఒకవేళ తండ్రి నీ యొక్క భక్తే కావాలి, భవానీ మాత యొక్క భక్తే కావాలి అని అంటే భవానీ మాతను ఆయన ఎక్కడో హిమాలయాల్లోనే పుట్టించేసుకుంటాడు ఆయన దగ్గర. నిన్ను కుటుంబంలో ఎందుకు పుట్టిస్తాడు? నిన్నెందుకు సమాజంలో పుట్టిస్తాడు? నిన్ను సమాజంలో ఇంత కుటుంబాలు, బాధ్యతలు, బరువులు, ఇల్లు, సంసారం ఎందుకు పుట్టిస్తాడు? ఆయనకు తెలియని వ్యూహమా మనది. కాబట్టి మన వ్యూహం ఏంటంటే అమ్మా, తండ్రిని చేరడం మన వ్యూహం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవడం మన వ్యూహం. దాని ద్వారా ఒకరినొకరు వెళ్ళి అది కదమ్మా రామరాజ్యం. అప్పుడు కదమ్మా పట్టాభిషేకం ఎక్కాలి. పట్టాభిషేకం ఎక్కట్లేదు ఇక్కడ, అందరూ పల్లెకి ఎక్కి కూర్చున్నారు, మోసేవాడు లేడు. అదమ్మా మానవత్వంలో శివతత్వం అంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.